ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 30వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ విశ్వనాథ్ గారు, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8885446114. మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు ఒక స్త్రీ ఫోన్ కాల్ చేసి మీకు ఒక మాట చెబుతుంది. అయితే ఆ ఫోన్ కాల్ ద్వారా ఆ స్త్రీ ఏ మాట చెబుతుంది, అయితే ఎటువంటి ఫోన్ కాల్ మీకు వస్తుంది, ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఎటువంటి వార్తను వింటారు, ఎవరి నుండి వస్తుంది, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ, పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాలను, వాళ్ళ జాతకాలను తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, మిథున రాశి అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. వీళ్ళు అనేది దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్గా ఉంటారు. అలాగే అలంకాప్రియ తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం తన అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు తనకు అనేది అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక జీవితంలో గమనీయకమైన బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఉంటుంది. ఇక ఆ చురుకు స్వభావం వలన నూతన పద్ధతులపై మనసులగ్నం చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క మిథున రాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని, విజయాన్ని ముందుకు సాగిస్తూ ఉంటారు. ఇక నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి. ఇకపోతే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం అక్టోబర్ 30వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక ఒక స్త్రీ ఫోన్ కాల్ చేసి ఒక మాట చెప్తుంది. అయితే మీకు ఆ ఫోన్ కాల్ ద్వారా ఒక స్నేహితురాల నుండి కానీ, స్నేహితుడి నుండి కానీ, మీ యొక్క చుట్టుప్రక్కల వాళ్ళ నుండి కానీ మీకు ఎవరిదో ఒకరిది ఒక ఫోన్ కాల్ వస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి న్యూస్ని అయితే వింటారు. ఇక ఉదాహరణకు, ఇదివరకు ఏదైనా ఒక అవకాశం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. వారు రిటర్న్ ఇస్తాము మీకు. ఇక స్నేహితులకు, బంధువులకు కానీ, ఇక ఎవరైతే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఈ వార్త వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడి నుండి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా పెట్టుబడికి డబ్బు సమకూరడం లేదని మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక వ్యక్తిని అడిగారు. ఆ వ్యక్తి నుండి మీకు ఫోన్ చేసి గుడ్ న్యూస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. డబ్బు మీకు ఇస్తామన్న గుడ్ న్యూస్ చెప్పడం లేదా, మీరు ఏదైనా డబ్బులు ఇది వరకు ఇచ్చారు, వారి నుండి తిరిగి రావడం లేదు, మీకు మళ్ళీ ఇచ్చే అవకాశం కోసం ఆ ఫోన్ కాల్ ద్వారా అనేది మీకు రిటర్న్ ఇస్తాము, ఆలస్యం అవుతుంది అని ఈ విధంగా ఏదో ఒక ఫోన్ కాల్ రూపంలో అయితే ఖచ్చితంగా శుభవార్తనైతే రిసీవ్ చేసుకుంటారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అయితే చెప్పుకోవాలి. ఇక మిథున రాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు బంధువుల నుండి ఒక ఆహ్వానాన్ని ఎవరైతే పొందుకునే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అంటే వారి ఇంట్లో, వేరే ఇంట్లో కానీ సంబంధానికి సంబంధించినటువంటి ఒక ఆహ్వానం అయితే రిసీవ్ చేసుకుంటారు. పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం. ఇక అలాగే చూసుకున్నట్లయితే గనక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి
శుభకార్యానికి అటెండ్ అయ్యే అవకాశాలు మీ యొక్క మిథున రాశి వ్యక్తులకు జాతకులకు కనిపిస్తున్నాయి. ఇక మిథున రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈరోజు కాస్త అయితే ఉపశమనం ఊరట కలిగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క సమస్యకు పరిష్కారం దొరకదు. మీరెంత నిరాశకు లోనైనటువంటి సమస్యకు కూడా ఈరోజు అయితే ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ఇక మీకు మిథున రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఈరోజు అనేది వ్యాపారం జరుగుతుంది. ఇక కనక వర్షం అనేది కురుస్తుంది. మీపైన ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. అలాగే ఇక మీరు ఆ యొక్క వ్యక్తి చేసిన సహాయం ద్వారా వారి నుండి కృతజ్ఞతలను పొందుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అయితే ఇక ఈరోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారు పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక వారికి అనేది ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి. పెద్దలను ఒప్పించే దిశలో ఒక ప్రయత్నం చేస్తున్నారు. పెద్దలను ఒప్పించే అవకాశాలు సక్సెస్ అవుతాయి. ఇక అదేవిధంగా ఈరోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులను ఇక చూసుకున్నట్లయితే గనక చాలా కాలంలో ఒకే రంగంలో పనిచేస్తూ మీ యొక్క శ్రమను గుర్తించడం లేదని మీరు బాధపడుతున్నట్లయితే గనక మీ యొక్క ఫలితాన్ని ఈరోజు పొందుకోబోతున్నారు. అలాగే మిశ్రమైన ఫలితాన్ని ఈరోజు దినఫలాల ప్రకారం తోటి ఉద్యోగస్తులతో కావచ్చు, తోటి వ్యాపారస్తులతో కావచ్చు మిశ్రమణ ఖచ్చితంగా గుర్తించగలుగుతారు. ఇక ఘనంగా జరుపుకుంటారు. అలాగే ఇక అనేది సంతృప్తిగా ఉంటారు. ఆనందాన్ని పొందుకుంటారు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సూర్యాష్టకం చదవండి. అలాగే సూర్య భగవాను నమస్కరించండి. అలాగే ఈరోజు అనేది ఆరాధన పుణ్యక్షేత్రాన్ని పొందుకోండి. ఇక సీతమ్మ దేవి వారిని ఆరాధించడం ద్వారా మంచి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. కొద్దిగా అనేది ఈరోజు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ఈరోజు ఈ వీడియోలో మనం లైక్ చేసుకున్నట్లయితే కనుక లైక్ చేసుకోండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మిథున రాశిలో జన్మించిన జాతకులు అక్టోబర్ 30వ తారీఖు గురువారం రోజున వీరికి అనేది ఒక వ్యక్తి మాట చెప్తుంది. ఎటువంటి మాట చెప్తుంది, ఆ మాట చెప్పడం ద్వారా ఏం జరగబోతుందనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ విశ్వనాథ్ గారు, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8885446114.